ఓల్డ్ బోయిన్పల్లి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఓల్డ్ బోయిన్పల్లి 119వ డివిజన్లో గల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సంబరాలతో నిర్వహించారు. కుక్కట్పల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆదేశాలతో ఓల్డ్ బోయిన్పల్లిలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద జాతీయ జెండాను ఓల్డ్ బోయిన్పల్లి 119వ డివిజన్ కార్పొరేటర్ ముత్తం నరసింహ యాదవ్ జాతీయ జెండాను పార్టీ కార్యకర్తల నడుమ ఆవిష్కరణ చేసి జాతీయ గీతం ఆలపించారు. అనంతరం తెలంగాణ తల్లి ఆశయాలను సాకారం చేస్తూ తెలంగాణ ప్రజల త్యాగాలు పోరాటాల ఫలంగా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ ఓల్డ్ బోయిన్పల్లి కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విప్లవ స్ఫూర్తితో నిండిన ఉద్యమకారులను గుర్తించి శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఉద్యమకారులను గుర్తించి పార్టీలకు అతీతంగా వారి సేవలను మరవలేమని వారిని గుర్తించి కూతాడి రవికుమార్, సయ్యద్ ఈజాజ్ భాయ్, వాసు యాదవ్, ఈశ్వర్ నేత, మన్నె ఉదయ్ యాదవ్, కృష్ణారెడ్డి, కుమ్మరి, బాలరాజ్, కాదిర్ భాయ్, అస్లాం భాయ్, చాకలి వెంకటేష్, శ్రీశైలాచారి, కృష్ణ సర్వర్ భాయ్, అరీఫ్ భాయ్, రాజు గౌడ్ తదితరులు సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, డివిజన్ కార్యకర్తలు తదితరులు పాల్గొని విజయవంతంగా నిర్వహించారు. ఈ రోజు జూన్ 2 మనకు ఎంతో ప్రాధాన్యత దినం. ఎందుకంటే తెలంగాణ డిక్లేర్ చేసి 5వ దినము. దాంట్లో మన కేసీఆర్ గారు 14 సంవత్సరాలు పోరాటం చేసి తెచ్చుకున్న తెలంగాణకు 10 సంవత్సరాలు మన తెలంగాణ ప్రజలకు ఏమి కావాలి, నిధులు నియామకాలు, రైతులకు, పేదవాళ్లకు ఈరోజు 200 పింఛన్లు 2000 చేయడము, ఇలా డబుల్ బెడ్ విషయంలో కానీ, ఇంటింటికి కరెంటు కానీ, ఇంటింటికి వాటర్ కానీ, ఈరోజు ఎన్నో రాష్ట్రాలలో కూడా మన తెలంగాణ ముందు ఉండే, ఇప్పుడు మన తెలంగాణ వచ్చినాక తెలంగాణ ప్రజలు కూడా ప్రతిసారి ఎక్కడ చూసినా కానీ రైతులు కొన్ని వేల టన్నుల బియ్యం పండడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఏ మూల చూసినా కరెంటు, వాటరు, ప్రజలు సుఖశాంతంగా ఉండే. ఇప్పుడు ఈ 18 నెలల సంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ప్రజలకు అంతా కూడా అశ్రద్ధంగా ఇలా వాటర్ విషయంలో కానీ, నిధుల విషయంలో కానీ తెలంగాణకు ఎంతో ఇది జరుగుతుంది. దానికి మళ్ళా పెద్దలు కేసీఆర్ గారు మన పార్టీ ఎప్పటికప్పుడు వాళ్ళని ఎండగడుతూ ప్రభుత్వాన్ని చేస్తున్న తప్పులన్నీ కూడా రైతు బంధు కానీ, రుణమాఫీ కానీ, పింఛన్ల విషయంలో కానీ, తులం బంగారం ఇస్తని చెప్పి కూడా ఇంతవరకు హామీ ఇచ్చి వచ్చిన పార్టీ ఇంతవరకు కూడా బంగారం ఇస్తలేదు. తులం బంగారం పేద ప్రజలకు. అలాగే 2000 పింఛన్ 4000 చేస్తున్నారు, అది కూడా ఇవ్వలేము. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.